నమస్తే మిత్రులారా, నేను మీ సలీం పాషా. మిత్రులారా, మనమందరం ఢిల్లీ కేంద్రంగా నడిచిన జెన్జీ ఉద్యమాన్ని చూసినాం. ఢిల్లీ నుంచి మొదలై దేశం నలుమూలల జెన్జీ విద్యార్థులు యువత రోడ్ల మీదకి వస్తే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఈ జెన్జీలను స్ఫూర్తి తీసుకొని ప్రస్తుతము దేశంలోని వివిధ రాష్ట్రాలలో జెన్ ఆల్ఫా విద్యార్థులు రోడ్డు మీదకి వస్తున్నారు. మరి ఈ జెన్ ఆల్ఫా విద్యార్థులు ఎవరంటే ప్రస్తుతం స్కూలు ఇంటర్ చదువుతున్న విద్యార్థులు. వీరు కూడా రోడ్ల మీదకి వస్తున్నారు. రోడ్ల మీదకి వచ్చి ఆది రోటీ ఖాయింగే, స్కూల్కో బచాయింగే అనే నినాదాలు ఇస్తున్నారు. ఆది రోటీ ఖాయింగే, సగం రొట్టె తిందాం, స్కూల్కు బచాయింగే, స్కూళ్ళను కాపాడుకుందాం. అంటే సగం రొట్టె తినైనా మన స్కూళ్ళను కాపాడుకుందాం అనే నినాదాలు ఇస్తున్నాం. అది ఎక్కడెక్కడ వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి దేశంలోని ఏ ఏ రాష్ట్రాలలో వాళ్ళు ఏమేమి డిమాండ్లు అడుగుతున్నారు, ఎందుకు రోడ్ల మీదకి వస్తారో ఒకసారి మనము చూడాల్సిన అవసరం ఉంది. మిథులారా, ఉత్తరప్రదేశ్లోని అమీర్పూర్లో స్కూల్ పిల్లలు అక్కడ కలెక్టర్ ఆఫీస్ను ముట్టడించారు. కలెక్టర్ ఆఫీస్కి పోయి గేటుకు తాళం వేసారు. మా స్కూల్కి వచ్చే రోడ్డు బాగాలేదు, వర్షం వస్తే బురదమయం అవుతుంది, గుంతలు గుంతలుగా ఉంది, మాకు ఇబ్బంది అవుతుంది, దీనివల్ల స్కూల్కు వచ్చే వాహనాలు సరిగా రావడం లేదు, మాకు ఇబ్బంది అవుతుందని అక్కడ కలెక్టర్ ఆఫీస్లో ధర్నా చేస్తే చివరికి కలెక్టర్ హామీ, నేను రోడ్డును బాగా చేస్తా, తప్పకుండా బాగా చేస్తా అని హామీ ఇచ్చినాక ఆ విద్యార్థులు ధర్నాను విరమించారు. అదేవిధంగా మహారాష్ట్రలోని నాసిక్లో స్కూల్ పిల్లలు స్కూల్ రోడ్డు బాగా లేదని ఏం చేసిరంటే, వాళ్ళకు కూడా కచ్చా రోడ్డు ఉంది స్కూల్కి వచ్చేది, వర్షం వస్తే గుంతలు గుంతలు నీళ్ళు బురద. ఆ పిల్లలు ఏం చేసిరంటే ఆ రోడ్డు స్కూల్కి వస్తూ వస్తూ ఆ రోడ్డు వెంట వీడియోలు తీసిరు. చేతులున్న వాటర్ బాటిళ్ళని ఏం చేసిరంటే, చేతులున్న వాటర్ బాటిళ్ళనే మైకుల్లాగా పట్టుకొని వీడియోలు చేసి, ఇగో ఇది మా స్కూల్కి వచ్చే రోడ్డు, ఇగో ఇట్లా మేము స్కూల్కి వస్తుంటే మా బట్టలు, మా స్కూల్ డ్రెస్ మురికి అవుతున్నాయి, మా షూలకు మొత్తం మురికి అంటుతుంది అని వీడియోలు చేసి చూపించారు. దీన్ని మన సిజేపీ పార్టీ అభిజిత్ దీప్కే వ్యవస్థాపకుడు ఉన్నాడు కదా, ఆయన దాన్ని ఆ వీడియోను పోస్ట్ చేసిండు తన అకౌంట్లలో. అది కొంత వైరల్గా అయింది. ఆ తర్వాత ఏమైందంటే 2-3 రోజుల్లో అక్కడ అధికారులు ఆ రోడ్డును వెంటనే బాగు చేశారు. ఇంకొక దగ్గర ఏంటంటే ఉత్తరప్రదేశ్లోని ఫతేపూర్లో 28 జూలై తారీఖు రోజు అక్కడ సర్వోదయ ఇంటర్ కాలేజీ విద్యార్థులు దాదాపు 1500 మంది 6 గంటలు రోడ్డు మీద ధర్నా చేశారు. దేనికోసం? మా కాలేజీలో మౌలిక వసతులు బాగాలేవు, మంచినీరు సరిగా లేదు, టాయిలెట్లు బాగాలేవు, ఫ్యాన్లు తిరగడం లేదు అని ఈ సమస్యల పరిష్కారం కోసం 6 గంటలు ధర్నా చేశారు. చివరికి అధికారులు రాతపూర్వకంగా హామీ ఇచ్చారు, 2-3 రోజుల్లో ఈ సమస్యలను పరిష్కారం చేస్తామని. ఇప్పుడు అందుతున్న సమాచారం ఏంటంటే అక్కడ ఆ సమస్యలు పరిష్కారం అయినాయని సమాచారం తెలిసింది. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లోని ఫిలిభిత్లో జవహర్ నవోదయ విద్యాలయ విద్యార్థులు వాళ్ళు కూడా హైవే మీద వచ్చి ధర్నా చేశారు. మాకు ఇంటర్నెట్ సరిగా లేదు, మాకు ఇంటర్నెట్ కావాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కావడానికి మాకు ఇంటర్నెట్ కావాలని ధర్నా చేశారు. అక్కడ కూడా అధికారులు హామీ ఇస్తే ధర్నాను విరమించారు. బీహార్లోని గయాలో కూడా గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చారు. మా స్కూల్లో ఉన్న హ్యాండ్ పంపు బాగలేదు, ఫ్యాన్లు సరిగా పనిచేయట్లేదు, మధ్యాహ్న భోజనంలో పురుగులు వస్తున్నాయి, బెంచీలు సరిగా లేవని ఏం చేశారు వీళ్ళు? 4 గంటలు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఎస్డిఎం ఆఫీస్ ముందు ధర్నా చేశారు. ఎస్డిఎం అంటే సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. చివరికి డిస్టిక్ కలెక్టర్ వచ్చిండు అక్కడికి. డిస్టిక్ కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చినాకనే విద్యార్థులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అదేవిధంగా మధ్యప్రదేశ్లోని తామియా అనే దగ్గర గవర్నమెంట్ బోర్డింగ్ స్కూల్ విద్యార్థులు కూడా రోడ్ల మీదకి వచ్చి వర్షంలో 2-3 గంటలు ధర్నా చేశారు. మా భోజనంలో పురుగులు వస్తున్నాయి అని. అక్కడ కూడా వచ్చే అధికారులు హామీ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అంటే మొత్తం మీద ఏంటంటే రాజస్థాన్లో రాజస్థాన్లో జలోర్ అని అక్కడ ఒక సిబిఎస్ఈ సెంట్రల్ గవర్నమెంట్ సిబిఎస్ఈ స్కూల్ ఉంది.
ఇది ఇక్కడ పిఎం శ్రీ స్కూల్ అంటారు దీన్ని. ఇక్కడ టీచర్లు సరిగా లేరు. టీచర్లు సరిగా లేకపోవడం వల్ల మాకు సరిగా విద్య అందట్లేదని ధర్నా చేశారు. మాకు టీచర్లు కావాలని. అక్కడ ఏంది పరిస్థితి, ఆ స్కూల్లో 25 మంది టీచర్లు ఉండాల్సిన స్కూల్లో 7 నడుస్తుంది. ఆ పిల్లలు ఇట్లా ధర్నా చేశారు. అంటే మొత్తం మీద ఏందంటే జెన్‌జీ ఉద్యమాన్ని స్ఫూర్తి తీసుకొని జెన్ ఆల్ఫా కూడా ఇలా రోడ్ల మీదకొచ్చి వీళ్ళందరూ వివిధ రాష్ట్రాలలో ఈ విద్యార్థులు రోడ్ల మీదకొచ్చి అడిగేది ఒక్కటే, మా స్కూళ్ళలో మౌలిక వసతులు కావాలి, మాకు మంచినీరు కావాలి, టాయిలెట్లు కావాలి, మాకు ఫ్యాన్లు కావాలి, ఇంటర్నెట్ కావాలి, కరెంటు సౌకర్యం ఉండాలి, మా మధ్యాహ్న భోజనంలో పురుగులు రావద్దు, క్వాలిటీ భోజనం కావాలని, మాకు టీచర్ల కొరత ఉండొద్దు. ఇవన్నీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. చాలా వరకు వాళ్ళొచ్చి రోడ్ల మీదకొచ్చి ధర్నాలు చేయడం వల్ల చాలా సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏందంటే, పోరాడితే పోయేదేం లేదు, సమస్యలు పరిష్కారం అయ్యే తప్ప. అందుకనే ఆ పిల్లలు ఏమంటున్నారు, ఆది రోటీ ఖాయేంగే, స్కూల్‌కు బచాయేంగే అంటున్నారు. అయితే ఈ జెన్ ఆల్ఫా ఉద్యమం నుంచి కాక్రోచ్ జనతా పార్టీ అభిజిత్ దీప్‌కే కూడా స్ఫూర్తి పొందుతున్నాడు. ఎట్లా అంటే ఆయన ఆగస్టు 15వ తారీఖు రోజు నుంచి ఒక ప్రోగ్రాము అనౌన్స్ చేసిండు. మహారాష్ట్రలోని హింగోలి జిల్లా నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అంటే కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో గవర్నమెంట్ స్కూళ్ళను సందర్శిస్తారు వీళ్ళు. ప్రతి గ్రామంలో ఉన్న గవర్నమెంట్ స్కూళ్ళను సందర్శించి అక్కడ సర్పంచ్‌ను వెంటబెట్టుకొని పోయి ఆ స్కూళ్ళను పరిశీలించి సర్పంచ్‌కి సమస్యలన్నీ సర్పంచ్ దృష్టికి తీసుకుపోతారు. తీసుకుపోయి ఈ సమస్యలను పరిష్కరించాలని కోరుతారు. ఇంకోటి ఒక సోషల్ ఆడిట్ ఫామ్ అని ఒకటి తయారు చేసి స్కూల్ వసతుల మీద తల్లిదండ్రులతోటి ఒక ఫీడ్‌బ్యాక్ తీసుకొని అదొకటి ఆ పత్రాలను ఏం చేస్తారు, దాన్ని ఒక నివేదికలాగా తయారు చేసి అక్కడున్న లోకల్ విద్యాధికారులకు ఇచ్చి సమస్యలను పరిష్కరించాలని కోరుతాం. మొత్తంగా మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఇక దేశంలో ఉన్న విద్యార్థులు వారి విద్య కోసం, వారి స్కూళ్ళు, కాలేజీల బాగు కోసం రోడ్ల మీదకి వస్తున్నారు. ఇక పాలకులు గవర్నమెంట్ విద్య మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. పిల్లలకు న్యాయమైన విద్య అందించాల్సిన అవసరం ఉందని ఈ సంకేతాలన్నీ చెప్తున్నాయి. ఇక పాలకులు మారాల్సిన అవసరాన్ని ఈ సంఘటనలన్నీ చెప్తున్నాయి మిత్రులారా.